హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సంధ్యా రాణి వ్లాగ్స్. ఈరోజు కర్ణాటక స్టైల్ పులిహోర పౌడర్ అంటే పులియోగరే పౌడర్ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నా. సో లెట్ స్టార్ట్. ముందుగా మీరు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు ధనియాలు వేసుకోండి. ధనియాలు వేసుకొని మెల్లగా రోస్ట్ చేసుకోండి. గుర్తు పెట్టుకోండి, స్టవ్ ఫ్లేమ్ ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవడం మంచిది, ఎందుకంటే మనకి టేస్ట్ కరెక్ట్గా రావడం కోసం. ఓకేనా? లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేయండి. రోస్ట్ చేసిన తర్వాత తీసి పక్కన ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ 1 టేబుల్ స్పూన్ జీరా, తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు అండ్ కాశ్మీర్ చిల్లీ అండ్ డ్రై చిల్లీ, తగినంత కరివేపాకు వేసేసుకొని మెల్లగా రోస్ట్ చేసుకోవాలి. ఓకేనా? రోస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అందులో ఒక పసుపు వేసుకోండి అండ్ నెక్స్ట్ కాస్తంత ఇంగువ వేసుకోండి. ఏంటబ్బా బాగుంటుందా లేదా అనుకుంటారు కదా, ఏం లేదు, చాలా బాగుంటుంది, మీరు వేసుకోండి. అండ్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ని అన్నీ తీసుకొని ఇందాక మనం ధనియాలు తీసి పెట్టుకున్నాం కదా, సేమ్ ప్లేస్లో ధనియాలు మొత్తం మిక్స్ చేసేయండి అన్నమాట. అండ్ ఇది మొత్తం వేడి ఉంటుంది కదా, వేడి మీద గ్రైండ్ చేయకూడదు, మొత్తం ఫ్యాన్ కింద పెట్టేసి కూల్ చేయాలన్నమాట. ఈ మధ్యలో మీకు ఏదైనా పని ఉంటే చేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి, ఇలా కూల్ అయిపోయింది కదా, మనం ఒక జార్లో ఇదంతా మొత్తం వేసేసుకొని ఫైన్ పౌడర్ చేయాలన్నమాట. ఫైన్ పౌడర్ చూడండి, ఈ విధంగా వేసేసుకొని ఫైన్ పౌడర్ చేసండి. మీరు ఎంత నైస్గా చేసినా కూడా మంచిదే. ఓకేనా? అండ్ ఈ ఫైన్ పౌడర్ అయిపోయింది కదా. ఫైన్ పౌడర్ అయిన తర్వాత మీరు ఒక కంటైనర్లోనైనా ఎక్కడైనా స్టోర్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే కాస్తంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేస్తారు కదా.